నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత మాదిరి ప్రభుత్వం లాగా ఉండదు, ఈసారి వేరే విధంగా ఉంటుందని మీరేమంటారు పబ్లిక్ గా? అయితే పోయినసారి కూడా ఆయన రావాలండి, లెక్క అయితే ఎవరు? జగన్ గారే రావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మాకు చాలా బెనిఫిట్స్ పొందాం. ఆరోగ్యశ్రీ కానీ అవి కానీ ఆపరేషన్ కూడా ఫ్రీగా అయింది. లేదా ఎప్పుడైనా నేను చనిపోవాల్సింది నిజం చెప్పాలంటే ఆయన కృప వల్ల బ్రతికాం. ఇప్పుడు ఇలాంటివి కూడా బయట అడిగితే ఏం లేవండి అది ఇది అని అంటున్నారు. డబ్బులు పెట్టుకు చేసుకోవాల్సి వస్తుంది. అంత స్మోహం మాకు లేదు. వడ్డీలు తీసుకొచ్చుకొని చేసుకోవాలి. ఆ వడ్డీలే కట్టాలా, ఈ హాస్పిటల్కి వెళ్ళాలా, రోజు ఇంట్లోకి చూసుకోవాలా, చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా కానీ ఏంటి ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, ఏమీ లేవు. పిల్లలకి అన్నాడు, అవి లేవు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఎవరికి ఏ 15 పైసలు కూడా లేదు. అలాగుంది ప్రభుత్వం. అంటే మీకు ఎప్పుడు ఆపరేషన్ అయిందన్న? ఏం ఆపరేషన్ అయింది మీకు? లోపల స్టోన్స్ వచ్చినాయి అన్న. అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళా 2 లక్షలు తక్కువ అవుతున్నారు. అలాంటిది ఈయన గారు అది పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ నాకు చాలా ప్రాణంతో అన్నానంటే ఆయనే. వాస్తవం అండి, డబ్బులు లేవు. ఆ టైంలో ఆదుకున్నాడు ఆయన గారు. జగన్ గారు కూడా మాకు 10,000 ఇచ్చాడు. ఇప్పుడు అవి కూడా లేవు. ఆటోల పరిస్థితి అంత మాత్రం ఉంది. ఆటోలు పెరిగిపోయినాయి బాగా. అది పరిస్థితి. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో పేద ప్రజలు బాగా ఆదుకున్నాడండి. మెయిన్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత అనేది మాకు అనవసరం. పేదల్ని బాగా చూసుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అంటే వాళ్ళ ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ఆర్ అంటే బాగా అభిమానం. నేను జగన్ 2.0 చూస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఇంకా 2.0 3.0 వచ్చి చేసేది ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనే చాలా బాగుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, కార్పొరేషన్ నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ, అక్కడి నుంచి కూడా రైల్వేస్కి ప్రాజెక్ట్స్ అవి తీసుకురావడం కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. లోకేష్ బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అమ్మ కూటమి ప్రభుత్వం పరిపాలన? ఎలా అనిపిస్తుంది? అంటే పథకాల విషయంలో కానీ ఏం పథకాలు ఇస్తున్నాడు ఆయన? ఏం పథకాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కిన కాంచి అందరూ ఇదే వ్యాపారాలుగా చాలా దెబ్బతింటున్నాయి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. దాని మీద జగనే కరెక్ట్గా చెప్తాను, జగనే. ఏదైనా అమ్మఒడైనా ఏదైనా ఆయన బాగా ఇస్తాడు జగన్. వీళ్ళంతా జనాలంతా ఏం చేశారు? చంద్రబాబు నాయుడుకి వేశారు ఓటు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టిన పథకాల వల్ల ఓట్లు వేశారంటారు. అంతే కదా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది. అందుకోసం అమలు చేయలేకపోతున్నాము. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం రక్షణ, వాళ్ళకి వీళ్ళకి ఏమేమి ఉంటాయో కానీ ఎవరు వాళ్ళు అంతే, ఎవరు వాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పాటికి పిల్లలకి ఇస్తారు, అమ్మఒడి ఇస్తారు, పింఛన్ ఇస్తారు, మరి ఏంటి పింఛన్ ఇస్తారు, మరి ఇది చాలా మంది చేయూత. ఆయన ఇప్పుడు ఆడపిల్లలకి 1,500 ఇస్తానని చెప్పాడు. పోస్ట్ ఆఫీస్లో అందరి దగ్గర 200 కట్టించుకున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఏమి ఇస్తున్నాడండి? ఖజానా ఖాళీగా ఉంది. ఏం ఖజానా ఖాళీగా ఉంది? అంత దొంగ ప్రజల దగ్గర డబ్బులు దొబ్బుతానికి చేస్తున్నారు. ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన వస్తాడని ఈయన వస్తాడని గ్యారంటీ ఏం లేదయ్యా. ఎవరు మేలు చేస్తే వాళ్ళే వస్తారు. ఆయన కూడా కొంతమంది చేసేవాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. రుణమాఫీలు అంటే అది అలా కాదు కదా, సంవత్సరానికి ఎంతని ఈ డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని పెట్టాలి. కానీ ఈ నెలలో తీసుకున్న వాళ్ళకి ఎంత, ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి అంత అని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పొదుపు సంఘం పొదుపు ఉందంటే పొదుపుకి సంవత్సరానికి ఇంత వేస్తాను, నేను పిల్లలకి ఇంత వేస్తా, అమ్మఒడి ఇంత వేస్తానని చెయ్యాలి. కానీ
మీ ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 10 మంది తీసుకుంటారు, 10 మందికే పడతాయి కదమ్మా. 90 మంది ఉంటారు, 90 మంది ఉసురమంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. మున్సిపాలిటీ వాళ్ళకంటే ఏదో పర్మనెంట్ చేస్తానని వాళ్ళ నాన్న చెప్పాడు, చేయలే. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనులు చేస్తున్నారు, ఒక్కళ్ళకి ఒక పని చేయలే. ఆయన కూడా చేశాడైంది, ఆయన పర్మనెంట్ చేశాడైంది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మనకి ఎవరైనా మేలు చేసిన వాళ్ళే, మనకి సహాయపడ్డోళ్ళే ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు వీళ్ళని చంద్రబాబు నాయుడు కొడుకు అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు. మీ ఇంకా ఈయన ఉంది అయిపోయింది, ఎంత అయిపోయింది. 5 సంవత్సరాలు అయితే ఈయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా, మనం దోసుకుందాం అని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సరుకులు, ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెంచరు. అవునా కాదా? పెంచరు. అది ప్రజల గురించి ఆలోచించేవాళ్ళైతే ఇవన్నీ పెంచరు. జనాల మీద భారం వేసేస్తున్నారు ఇష్టాసారంగా. ఇంటి పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, సరుకులు ఏంటి, అల్లాడిపోతున్నారు జనాలు చెప్పుకోలేక. ఉన్న ఆస్తుల పొలాలు కూడా అమ్ము తెగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వంలో 90% దాకా పథకాలు అమలు చేసాం మేము. అమలు చేశాడు, చేయలేదని అంట్లా. కాకపోతే ఇప్పుడు ఏమైనా చేస్తానంటున్నాడు, మరి చేస్తాడో చేయడో తెలియదు. చేసేదాకా లేదు, నమ్మకం లేదు. చెయ్యాలిగా చేస్తారని చెయ్యాలి. చేస్తేనేగా తెలిసేది. వస్తా అన్నదాన్ని ఇస్తానని నమ్మకూడదని చెయ్యాలిగా. చేస్తేనే నమ్మేది ఎవరైనా. చేయకపోతే ఎవడు నమ్ముతాడు? నేను వస్తానంటే అర్దాకా వెళ్ళి వెనక మారిపోతా. వస్తానని ఇస్తానని అసలు నమ్మకూడదు. చేసి అప్పుడు చెప్పాలా చేశానని. అది మోగాడు అండి. కొన్ని సంక్షేమ పథకాల వల్ల ఆయన ఎక్కువ ఇది చేశాడండి. డెవలప్మెంట్ లేకుండా చేశారు. లేకపోతే ఆయనే వచ్చేవాళ్ళు. మళ్ళీ డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టేటప్పటికి అది ఇదైంది. కాబట్టి నెక్స్ట్ వస్తే రావచ్చు కానండి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు తీసేశారు. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మరి తెలియదు, చూడాలి. మరి రేపు ఇంకా 3 years పైన కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు సార్? ప్రజలను ఆడి ఒక్కోసారి చెప్పలేము. ఇంకా ఉంటుంది కదా, ఏం సంక్షేమ పథకాలు రేపు ఎక్కువ పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతవరకు సంక్షేమ పథకాలు చేశారు, ఆ ఓట్లనే పడవచ్చు. చెప్పలేము సార్, మరి అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూస్తే కానీ తెలియదు. మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నారు, ఏమీ అమలు చేయట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. చేస్తున్నారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఏదో నెక్స్ట్ టైం ఇస్తామని ఏదో చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రాజధాని డెవలప్మెంటు ఆ ఫండ్స్ అన్ని ఇటు మేము మళ్లించలేము అని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం వరకు వచ్చినా కానీ నెక్స్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ అవి ఇస్తే రికవరీ చేస్తారేమోనని. సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికల ప్రచారాల్లో, వాటికి సంపద ఎక్కడ సృష్టించారో చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి